ఇంకోటి కంపల్సరీగా గల్లా మాధవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి టార్గెట్ అయిపోయింది. రానున్న రోజుల్లో ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వచ్చినా మొదటగా టార్గెట్గా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఎలా చూస్తారు ఇదంతా కూడా? అంటే వైసీపీకి ఏ విధమైన టార్గెట్ని అయ్యానో అన్నది ఇప్పుడు నాకు డౌట్. ఏ విధమైన టార్గెట్ అయ్యాను? క్వశ్చన్ చేశాను కాబట్టి టార్గెట్ అయ్యానా? నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు తప్పు చేయకూడదు అన్నందుకు టార్గెట్ అయ్యానా? మీరు ప్రతిదీ కూడా ఇలాగ ఆలోచిస్తున్నారు, ఇది తప్పు మార్చుకోండి అన్నందుకు టార్గెట్ అయ్యానా? టార్గెట్ దేనికి అయ్యానన్నది క్వశ్చన్. మీరు బూతులు తిట్టి, మీరు మహిళల్ని అవమానపరిచి, మీరు అసలు 5 సంవత్సరాల్లో చేసిన దాడి దాష్టికం అంతా ఇంత కాదు. మీరు అవన్నీ చేసి ఒక ప్రవృత్తిని ఈ రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. వాటన్నిటినీ కూడా వచ్చి రాగానే మేము సమాధానం వాటికి చెప్పచ్చు. కానీ అవి కాదు మన పని. ఈరోజు మనం ప్రజలకు ఇచ్చిన హామీలని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిని చేయాలి. చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. పెట్టుబడి పెట్టడానికి వచ్చినోడు కూడా పారిపోయే పరిస్థితిలో ఉంది. పారిపోయాడు సరే, ఇంకా కూడా ఆ భయం వాళ్ళని వెంటాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు మానసికంగా, శారీరకంగా, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటేనే ఈరోజు చాలా టైం పడుతుంది. దానికి భయంకరంగా కృషి చేస్తున్నాం అందరం కూడా. దానికి టార్గెట్ అవుతామా? టార్గెట్ అనేది దేనికి అవుతామో అన్న దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన